ఇక బాక్సైట్ పై విశాఖ జిల్లా పరిషత్ దద్దరిల్లింది. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలంటూ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. దీనిపై విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాక్సైట్ అంశంలో గిరిజనుల మనోభావాలను వివరిస్తున్న సర్వేశ్వరరావు మైక్ను కట్ చేయించారు. ఒక దశలో ఆయన చేతిలోని మైక్ను లాక్కున్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ అరకు ఎమ్మెల్యే వాకౌట్ చేశారు. టీడీపీ నేతల తీరు ఆక్షేపణీయం అంటూ వైఎస్ఆర్సీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. మీ మైకులు మాట్లాడితే కట్ చేస్తాం, ఇక్కడైతే మీ మైకులే మీకు పూర్తిగా ఇవ్వమనే దుర్మార్గమైన ఆలోచనతో ఈవేళ ప్రభుత్వాలు పోయే పరిస్థితి. 2015కు విశాఖ జిల్లాకి ఇది ఒక సీక్రెట్ రోజు. ఇలాంటి సభలు, ఈ సభలు ఎందుకోసం జరుపుతున్నారు ఒక్కసారి నేను అడుగుతున్నాను చైర్మన్ గారికి, గౌరవ సభ్యులకి అందరికీ కూడాను, పాలకపక్ష సభ్యులందరూ కూడాను. అసలు ఇది ఎవరి కోసం జరుగుతుంది, ఎందుకోసం జరుగుతుంది చెప్పండి. ఈ సభ వల్ల ఎవరికైనా ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? ఒక్క లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సభ ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడడానికి కూడా ఎమ్మెల్యేలకే గొంతు నొక్కితే మరి జడ్పీటీసీలు, ఎంపీపీల పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకుందాం. విశాఖపట్నం జిల్లాలో అరకు, పాడేరు నియోజకవర్గాలు విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయా లేవా? ఉంటే ఈ సర్వసభ్య సమావేశంలో ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా ఈ సమావేశంలో మేము అర్హులమా కాదా? మరి సభ్యులుగా మేము అర్హులైనప్పుడు ఏదైతే మా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఏదైతే మా సామాజిక సమస్య కానీ, ఏదైతే మా జాతి మనుగడనే కోల్పోయే బాక్సైటు తవ్వకాలను వ్యతిరేకించే ఈ సమస్యల్ని ఈ జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో మేము మాట్లాడొచ్చా లేదా? ఎందుకంటే ఇది ఒక నియంత పాలనలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది.